నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లింల సంక్షేమానికి కృషి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జె శ్రీనివాస్ నాయుడు. బసివిరెడ్డిపేట ఎన్నికల ప్రచారంలో బుల్లెట్లా దూసుకుపోతున్న కందుల దుర్గేష్. కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం ప్రారంభించిన తెదేపా సీనియర్ నాయకుడు వాకలపూడి వెంకటరత్నం. పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై తొలి ఆడిట్ నిర్వహించడం జరిగింది. పార్లమెంట్ వ్యయ పరిశీలకులు జై అరవింద్. పిడిమిగొయ్యిలో ఉన్న ఫ్యూచర్ కిడ్స్ ఉన్నత పాఠశాల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. బొలిశెట్టిని అఖండ మెజారిటీతో గెలిపించండి, సినీ నటుడు పృథ్వీరాజ్. ముస్లింల సంక్షేమానికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని నిడదవోలు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి జె శ్రీనివాస్ నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో ముస్లింల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జె శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మేలు జరిగిందని అన్నారు. ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎంతో పాటు మేయర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితర పదవులు కేటాయించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ ఎస్కే చాన్ బాషా, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అమీద్, సయ్యద్ బాబ్జీ, నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల ముస్లిం సెల్ అధ్యక్షులు బాబ్జీ, షాజహాన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నిజంగా కూడా ఎంతో మంది ముస్లిమ్స్ ఫ్యామిలీస్ లో అనేక అభివృద్ధికి అనేక వారికి ఉపయోగపడింది. వారి పిల్లలందరూ చక్కగా చదువుకున్నారు, జాబ్స్ వచ్చాయి, ఈరోజు అందరూ కూడా చక్కగా సెటిల్ అయి ఉన్నారు. అదేవిధంగా జగన్ గారు వచ్చాక ప్రతి ముస్లిం ఫ్యామిలీ కూడా ఇంకా బాగుండాలి అని పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా మరి మైనారిటీస్కి వర్తించేటట్టు పెడుతూ, మరి మైనారిటీస్ని గుర్తిస్తూ కార్పొరేషన్ పెట్టి, అదేవిధంగా కమిటీలు వేసి ప్రతి ఒక్కరిని గుర్తించి మంచి మంచి పదవులు కూడా ఇవ్వడం. ఇప్పుడే మాట్లాడారు, అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు,
మరి అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఇవన్నీ కూడా జగన్ గారు మరి ముస్లిమ్స్ మైనారిటీస్ వారిని కూడా గుర్తించి ఈరోజు వారందరికీ కూడా మరి ప్రాముఖ్యత ఇస్తూ వారందరికీ కూడా అధికారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తా ఉన్నారు. మరి 2 సార్లు కూడా ఇదే తెలుగుదేశం ఓసీలు మాత్రమే ఇచ్చారు తప్ప బీసీలు సీట్ ఇవ్వలేదు. నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తా ఉన్నాను. జగన్ గారు బీసీలు గుర్తించి బీసీకి సీట్ ఇవ్వాలని ఇచ్చారు. జగన్ గారు రేపు ఈరోజు బీసీకి సీట్ ఇవ్వకపోతే అదేమి చట్టంలో రాసి 2 ఇవ్వచ్చు 3 ఇవ్వచ్చు, కానీ జగన్ గారు ఈరోజు 7 మందికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. బహుశా తెలుగుదేశం వాళ్ళు కేవలం 1 సీట్ రోడ్డు మీద తిరుగుతా ఉన్నారు. కానీ జగన్ గారు నాకు ఒక అవకాశం కల్పించారు. మీరందరూ నాకు ఒక అవకాశం కల్పించారు, నన్ను గెలిపించారు. జగన్ గారు నాకు ఈ నిధులు ఇచ్చి మన టౌన్ చక్కగా డెవలప్మెంట్ చేసుకునే అవకాశం నాకు కల్పించారు. 100 పడకల హాస్పిటల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తా ఉంది, కట్టిస్తా ఉన్నాం, కడుతున్నాం. ఇప్పుడు చెప్పిన బ్రిడ్జ్ 200 కోట్లు చూసే ఉంటారు అందరూ. మీరు ఇంకా టౌన్ డెవలప్ చేస్తున్నాం. ఒక్క 5 years, ఇంకొక 5 సంవత్సరాలు మనకి టైం దొరికితే నాకు మీరందరూ నన్ను మళ్ళీ గెలిపించే అవకాశం ఇస్తే నిడదవోలు టౌన్ ఈ రోజు ఉండే టౌన్కి మీరు 5 years తర్వాత చూసే టౌన్కి అసలు పూర్తిగా మార్పు వచ్చేస్తారు. ఆ బ్రిడ్జ్ పూర్తయిపోయి హాస్పిటల్ కట్టి చిన్నకాశీలో పెట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఇవన్నిటితో పాటు ఇంకా కూడా వేరే ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఇంకా రూపురేఖలు పెడతా ఉన్నాం. అవన్నీ కూడా తీసుకొచ్చి వీలుంటే లారీ ట్రాఫిక్ కూడా ఎక్కువ లారీ ట్రాఫిక్ రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. అది కూడా ఏదైనా బైపాస్ రోడ్లా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చేపిస్తూ వీటితో పాటు గతంలో మనం మరి షాదీఖానాకి అదేవిధంగా మస్జిద్లన్నింటికీ కూడా డెవలప్మెంట్ కోసం మనం నిధులు కేటాయించడం జరిగింది. 1.5 కోటి మనకి ఇవ్వడం జరిగింది. అయితే అది మళ్ళీ నిధులు లేక ఈ కరోనా కష్టకాలంలో మళ్ళీ నిధులు లేక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి జగన్ గారు 1.5 కోటి ఇచ్చారు. ఆ 1.5 కోటిలో నేను ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ప్రతి షాదీఖానా దగ్గర నుంచి ఇదే కాదు, అన్ని మస్జిద్లకి చాలా చోట్ల కొన్ని బరియల్ గ్రౌండ్స్కి ఇలాగ డెవలప్మెంట్కి అన్నిటి కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా డబ్బు లేక ఆగింది. మళ్ళీ జగన్ గారు చెప్పారు ఇప్పుడు కొద్దిగా 1 సంవత్సరం నుండి కొద్దిగా డబ్బులు ఫ్రీ అయ్యాయి, పథకాలు అన్నీ ఇస్తూ ఉన్నారు, ఎక్కడ ఆకుండా అన్ని పథకాలు ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత కూడా ఆ 1.5 కోటి కూడా రిలీజ్ చేస్తానని ఇక్కడ చెప్పడం కాదు, ఆ రోజు కాపు నేస్తం మీటింగ్కి జగన్ గారు వచ్చినప్పుడు స్టేజ్ మీదే మాట్లాడి ఆయన చెప్పడం జరిగింది. జగన్ గారు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. ₹1,00,000 ఫీజు అయితే ₹1,00,000 చెల్లిస్తున్నారు. గతంలో తెలుగుదేశం వాళ్ళు 30,000 ఇచ్చేవారు ₹1,00,000 ఫీజు ఉంటే. ఈరోజు కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్కి సంవత్సరానికి ₹1,00,000 అయితే ₹1,00,000 చెల్లిస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీలో గతంలో 900 వ్యాధులు ఉంటే ఈరోజు 3,300 వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధులు కూడా ప్రతిదీ ఉదాహరణ చెప్తున్నాను. క్యాన్సర్ లాంటి వ్యాధులకి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేది కాదు. ఈరోజు అవన్నీ కూడా మొత్తం ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి. అవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఎవరికైతే నిర్ణయం 3 రోజుల క్రితం ఆ విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో ₹18,00,000 ఎవరికో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ సర్జరీ కూడా పూర్తిగా ఆరోగ్యశ్రీలో కవర్ అయింది. అంటే 20 లక్షలైనా 5 లక్షల రూపాయలు కాస్ట్ అయినా సరే ఆపరేషన్ ఈరోజు జగన్ గారు ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేదని పెట్టారు. అది వైద్యం అని మన పిల్లలు చదువుకుంటానికి చక్కగా పెట్టారు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మైనార్టీస్కి వైఎస్ఆర్ చేయూత అని ₹18,000 ఇచ్చారు. ఇన్ని పథకాలు, ఇంత డబ్బు. మీరు ఇళ్లలోంచి బయటకు వెళ్ళడం ఇబ్బంది. చాలామంది మైనార్టీ మహిళలకు ఇళ్లలోంచి బయటకు వెళ్ళడానికి ఇబ్బంది. మీరు ఇళ్లలోంచి బయటకు వెళ్ళొద్దు, మీరంతా ఇళ్లలోనే ఉండండి, మేము ఇంటికి అన్నీ తీసుకొచ్చి ఇస్తాం, రేషన్ అవని, పెన్షన్ అవని, పథకాలు అవని అని ఈరోజు చక్కగా వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, సచివాలయ వ్యవస్థ పెట్టారు. ఈరోజు ఖచ్చితంగా జగన్ గారి వల్ల ప్రతి పేద కుటుంబానికి మరి ఈరోజు జగన్ గారు ఏ మీటింగ్లో అయినా ఏం చెప్తారా? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటారమ్మా. నా 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 అని మనందరి సొంతం చేసుకున్నాడమ్మా. సొంతం చేసుకుంటే మన కుటుంబ సభ్యులు
కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరిని చూసి ఎవరికి కష్టం వచ్చినా ఎమ్మెల్యేలుగా మమ్మల్ని వెళ్ళి అక్కడ కూర్చోమని చెప్తా ఉన్నాడు. ఇంత చక్కటి మంచి నాయకుడిని మనం కోల్పోకూడదు. మనం ఎటువంటి పొరపాటు చేశారు మరొకసారి మీ అందరికీ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సాధారణ ఎన్నికలు ఆసన్నమవుతున్న తరుణంలో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేశ బసివిరెడ్డిపేటలోని 11, 12 వార్డుల్లో తన ప్రచారంతో బుల్లెట్లా దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుల్లెట్పై ఎన్నికల ప్రచారం చేస్తూ అటు నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఉత్సాహం నింపారు. ఈ బుల్లెట్కు ఓ పక్కన జనసేనాని, మరో పక్క మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు ఉండటంతో ఈ బుల్లెట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రచారంలో కందుల దుర్గేష్ ఇంటింటికి తిరుగుతూ రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధరేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కందుల దుర్గేష్ అనే తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచారంలో మహిళలు అడుగడుగునా మంగళహారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లపుకొండ పుష్పవతి, 26వ వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ల రాజారాం మోహన్ రాయ్, భూపతి కోటేశ్వరరావు కుమారులు భూపతి వెంకటేశ్వరరావు, భూపతి శ్రీబాబు, కోల సత్యనారాయణ, ఎడ్ల నంగాలు, ఎడ్ల నూకరత్నం, అడ్డల సాయి లక్ష్మణ్, చల్లబతుల రమేష్, సాయి కిరణ్, కొయ్య వరలక్ష్మి, ఏరుబండి దొరబాబు, రేఖా ప్రసాద్, పాడ్రంకి కామరాజు మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిడదవోలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ విజయాన్ని కాంక్షిస్తూ నిడదవోలు మండలం సమిశ్రీగూడెం గ్రామంలో 3వ రోజు నియోజకవర్గం తెదేపా సీనియర్ నాయకుడు వాకలపూడి వెంకటరత్నం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెదేపా జనసేన శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి వీధిలో అడుగడుగునా హారతులు పట్టారు. ఈ నేపథ్యంలో నాయకుడు వాకలపూడి వెంకటరత్నం మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గ్లాస్ గుర్తుకు, కమలం గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు గారపాటి దాము, తెలుగు యువత పట్టణ మాజీ అధ్యక్షుడు లాల్ బహదూర్, ఎస్ఎస్ఎల్ నాయకుడు తలారి ఆశీర్వాదం, తెదేపా నాయకుడు మద్దుకూరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎలికే నాగేశ్వరరావు, మద్దుకూరి రాధా, ఆతుకూరి శ్రీనివాస్, వీరబాబు, కొండపల్లి నరేష్, భోగిరెడ్డి రామకృష్ణ, వెంకట్రావు మాదిగ, ఎర్రంశెట్టి నాగేంద్ర, నియోజకవర్గ తెదేపా నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై తొలి ఆడిట్ నిర్వహించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు జై అరవింద్లు తెలియజేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల తరపున ప్రతినిధి హాజరై ఖర్చుల వివరాలు ఆడిటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ వ్యయ పరిశీలకులు జై అరవింద్ క్షేత్రస్థాయిలో వివిధ సర్వైవల్ల బృందాలు తనిఖీలు, సందర్శన సమయంలో అభ్యర్థులు చేస్తున్న ఖర్చులపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఆ మేరకు ఎన్నికల విధులలో ఉండే అకౌంటింగ్ బృందం ఖర్చులను షాడో రిజిస్టర్ నందు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిటింగ్ నోడల్ అధికారి జి వెంకటేశ్వరరావు, 12 మంది అభ్యర్థులు, ఆడిటింగ్ బృందం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో అత్యవసర విధులలో పాల్గొనే సిబ్బందికి, అనుబంధ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించే వారికి పోస్టల్ బ్యాలెట్ మే 7వ తేదీ రాజమండ్రి రూరల్ మండలం పిడిరగోయిలో ఉన్న ఫ్యూచర్ కిడ్స్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు సదుపాయం కల్పించామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు. జిల్లా ఎన్నికల ఛాంబర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియపై సంబంధిత నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో అత్యవసర విధుల్లో పాల్గొనుచున్న 339 మంది సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించామన్నారు. వీరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని అన్నారు. సో అలా మీరు మీ వాళ్ళని టీమ్ గా చేసుకొని వచ్చేస్తే క్విక్ గా అయిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్, బట్ ఓన్లీ అందరినీ టీచర్ ఎందుకు చెప్తున్నామంటే సెన్సిటివిటీ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒకరు వస్తారు, ఒకరు రారు, మాకు తెలియదు అంటారు రేపు. సో తెలీదు అనకుండా ఫస్ట్ వీ హావ్ టు సర్వ్ అప్ ఆన్ ద డేట్ ఏంటి. నెక్స్ట్ రూమ్ లో అది ఫిల్ చేసేసి కవర్స్ లో పెట్టేసి అక్కడే ఓటింగ్ చేసేసి వెళ్ళాలి. బయటికి ఇవ్వరు బ్యాలెట్ పేపర్, అక్కడే వేయాలి. ఆ రోజు కూడా నోడల్ ఆఫీసర్స్ అక్కడ ఉండరు. బికాస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఎంప్లాయీ చేయాలి. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఎంప్లాయీ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే 10 డిపార్ట్మెంట్స్ చెప్పానో వారందరూ కూడా అక్కడికి మార్నింగ్
ఇప్పుడు 8 o'clockకి పోల్ స్టార్ట్ అవుతుందంటే మీరందరూ అక్కడ 7 కంతా అక్కడ ఉండాలి. బికాస్ ఆ టీమ్ని సెట్ చేయడము, అక్కడ జాయింట్ కలెక్టర్ విల్ బి మానిటరింగ్ దిస్ యాక్టివిటీ. అండ్ వీళ్ళిద్దరు కూడా ఉంటారు, ఎస్పీసీ కేఆర్ఆర్సీ అండ్ డిప్యూటీ కలెక్టర్ కూడా ఉంటారు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ అక్కడ మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి, మీ వాళ్ళందరూ వచ్చారా లేదా చూసుకోవాలి. ఒకవేళ రాకపోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మారిసిటీ ఫంక్షన్ హాల్ నందు గూడెం నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమావేశం నీలపాల దినేష్ కుమార్ యాదవ్, కాళ్ల గోపీకృష్ణల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోటి తాతాజీ, సినీ నటులు పృథ్వీరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా యాదవ కుల నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధికులు యాదవులు ఉన్నారని, మా సమస్యలు తీర్చే నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ అని నమ్ముతున్నామని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో శ్రీనివాస్ను గెలిపించుకుంటామని తెలిపారు. బొలిశెట్టి కూటమి నాయకులు మాట్లాడుతూ యాదవుల సమస్యలు ఏమి ఉన్నా ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే తీరుస్తామని తెలిపారు. అలాగే మీరు చెప్పిన సమస్యలు అతి చిన్నవని, ఇవే కాకుండా మీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి పరిచే విధంగా అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. గొర్రెల పెంపకందారులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామన్నారు. ముఖ్య అతిథి సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ యాదవులు ఉదయాన్నే తిరుమల శ్రీవారి తలుపులు తీసి శ్రీవారి సేవతోనే శ్రీనివాసుడు అలంకరణలు చేయటం యాదవులతోనే మొదలవుతుందని కొనియాడారు. బొలిశెట్టి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ఇటు నియోజకవర్గంలోనూ అటు రాష్ట్రం, దేశంలోనూ యాదవులకు అండగా ఉంటారని తెలిపారు. తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగిన తనకు బొలిశెట్టి మంచితనం తెలుసన్నారు. బొలిశెట్టి పదవిలో లేనప్పుడే కరోనా సమయంలో ప్రజలను సొంత సొమ్ములు ఖర్చు పెట్టి ఆదుకున్నారన్నారు. ఇటువంటి మంచి వ్యక్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సమస్యల మీద నాయకులు మాట్లాడతారు, అందుకే నేనేమి మాట్లాడలేదు. కానీ మనకంటూ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది కలిగింది. అదేంటంటే మనకి నాన్నగారి పేరుకి దగ్గరగా ఉన్న పేరుని తీసుకొచ్చి, దగ్గరగా కాదు సేమ్ అదే పేరుతో తీసుకొచ్చి మనకి ఎంతో ఒకరు పెట్టారు. మన పార్టీకి సంబంధించి దగ్గరగా ఉన్న పార్టీ పేరుతో మన పైన ఒకటి పెట్టారు. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం మనం అందరం కలిపి ఒకటే స్లోగాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీకు చెప్పడం కోసం వచ్చాను. ఏంటంటే అది ఇంకా పేరు మాత్రం కాదు, నేను చెప్పేది ఎలక్షన్ వాగ్దానం నేను ఎప్పుడు చెప్పలేదు. చెప్తే నా నోటి చూస్తే ఖచ్చితంగా చేసినది. ఎంత కష్టమైనా నారిపోయినా చేసుకుంటూనే వచ్చాను. కాబట్టి ఈ విషయం రాంబోడు కూడా తెలుసు. మీరు అందరూ డిస్కస్ చేసుకోండి. మీరు మంచి కమిటీ సభ్యులు ఉండే ఖచ్చితంగా మనం గెలిచిన వెంటనే దాని మీద మనం ఏ రకంగా ఎక్కడ కళ్యాణ మండపం కట్టాలో డిసైడ్ చేద్దాం. ఆ ప్రాంతంలో మనం పొలం కొన్నాం, కొన్ని దానికి కళ్యాణ మండపం కట్టి బాధ్యత మేము తీసుకున్నాం కూడా తెలియజేస్తాం. ఇంకా జాతీయ లైవ్ టెక్స్ట్ మిషన్ అని ఒకటి ఉంది. దాంట్లో 20 లక్షల రూపాయలు లోన్ పెట్టుకుంటే 10 లక్షల సబ్సిడీ ఉంది. ఇది నేషనల్ ప్రాజెక్ట్. దీనికి పూర్తిగా మన నరేంద్ర మోడీ గారి సహకారం కావాలి. నరేంద్ర మోడీ గారి సహకారం కావాలంటే నరేంద్ర మోడీ గారి పార్టీని ఇక్కడ నెగ్గించాలి. అది ఎందుకంటే చాలా మంది ఆ బీజేపీ క్రిస్టియన్స్ ఓట్లు పోతాయి, లేదా ముస్లింస్ ఓట్లు పోతాయి తెలియని అనుకుంటారు. ఇవాళ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, రాష్ట్రం పూర్తిగా పులిపోలైంది. ఇవాళ రాష్ట్రం మళ్ళీ రికవర్ అవ్వాలంటే నరేంద్ర మోడీ గారి సహకారం కావాలి. ఆ సహకారం ఉంటేనే మనం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఊపిరి పోల్చుకుంటాం. మన ఊపిరితో ఉంది ఇక్కడ, ప్రాణాలకు మన ఊపిరితో ఉన్నాం మనందరం. ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుందో తెలీదు. మన పొలంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. మన పొలంలో మన పేరు మీద ఉండవు. అవి ఎప్పుడు మారిపోతుందో తెలీదు. మారిపోతాయంట మన కోర్టుకి వెళ్ళకూడదు. అక్కడ ఒక అధికారం వేస్తారంట, ఆయన కొడుతాడు. ఎవడో ఎమ్మెల్యే అయితే అధికారం ఆడిమాట ఏంటాడో మన పొలం ఆడిపోయి. కాబట్టి అది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసి మన ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పూర్తిగా తీసేస్తామని కూడా మీకు తెలియజేస్తాం. ఇది మీకోసం వాళ్ళ అన్న క్యాంటీన్లు పెడతాం. గోపాల మిత్ర ఇదివరకు ఏదైతే స్కీమ్ ఉందో పాడి రైతులందరికీ ఆదుకుంటాం. అదేవిధంగా ఇవాళ అత్యాధునికమైనటువంటి సాంకేతికంగా ఈ గొర్రెల పెంపకం దాని ద్వారా మనం ఏదైతే యూనిట్లు పెడతాం ఆ యూనిట్ల స్థాపనలో సబ్సిడీ ఇస్తాం.
దానికి ఇన్సూరెన్స్ చేస్తాం. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇవాళ ఈ ప్రజాగణంలో ఇవాళ చంద్రబాబు గారు రిలీజ్ చేశారు. మీరు కూడా ఒకసారి చదువుకోండి, యూట్యూబ్లో ఉంటుంది. ఇది కేవలం ప్రజల కోసం మాత్రమే చేశారు. నాయకుల కోసం కొట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకుల కోసం చేసింది కాదు. ఎక్సలెంట్ మేనిఫెస్టో తయారు చేశారు. ఇవన్నీ ఇదివరకు 2014-19 వరకు ఉన్నాయన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అయ్యేం కొత్త కాదు. అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసాం ఆ రోజు, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. ఇదివరకు గేదెలు సబ్సిడీలో తెచ్చుకున్నాం, ఇదో గొర్రెలు సబ్సిడీలో తెచ్చుకున్నాం, ఎస్సీ సోదరులు కారు సబ్సిడీలు తెచ్చుకున్నారు, బోర్లు వేయించారు, బీసీ కార్పొరేషన్ గారు లోన్లు లక్షల లోన్లు ఇచ్చాం. మరి ఆ రాంబాబు గారు తెలిసి ఎన్ని ఇచ్చాము, ఎవరు అడిగారు సంతకాలు పెట్టించాను నేను. నా పవర్ ఉన్నప్పుడు దాదాపు కాప్ కార్పొరేషన్లో 1200 తాడేపల్లి పట్టణంలో ఇచ్చాం. బీసీ సోదరులకి 800 నుంచి 1000 లోన్లు బీసీ సోదరులకు ఇచ్చాం. అదేవిధంగా ఎస్సీ సోదరులకు ఇచ్చాం, ఎస్టీ సోదరులకు ఇచ్చాం. ఖచ్చితంగా ప్రజలకు రావాల్సినవన్నీ కూడా ప్రజలకు అందజేసాం. ఈ ఒక్క కొడుసచ్చిన పంపితే అవినీతి అనేది ఈ తాడేపల్లి ఉంది. ఎందుకంటే ఇది ఒక తిమ్మింగ్. ఎందుకంటే చూసారా, ఇవాళ మన కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కష్టం వస్తే ఎండి ఆఫీస్కి వెళ్తాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NCN న్యూస్.